Welcome to 69 TV. This is Pankaj Kumar Sanghi. The venue for the Amravati Championship Tournament. Minister Ram Prasad Reddy says the government is giving a big boost to sports. As promised, the CM implemented the Stree Shakti scheme. MP Balasori interacted with women to learn about bus facilities. Janasena workers meeting to be held in Visakhapatnam on the 30th of this month. Minister Nanenla unveiled the poster along with local leaders. Smart cards introduced to prevent irregularities in ration supplies. MLA Arani Srinivasulu to launch a new card today. Details. Tirupati has become the venue for the Amravati Championship State Level Tournament. Championship will be held for 3 days at Tarak Rama Stadium with over 1700 athletics from across the state participating. Minister Ram Prasad Reddy, SHAP Chairman Ravi Naidu and actor Nara Rohit inaugurated the event. The minister said that the coalition government is giving top priority to sports and has also introduced a new sports policy. He promised the construction of world-class indoor and outdoor stadiums in Amravati. Swagatam Suswagatam. National Sports Day, Jatiya Kriyo, Tarak Rama Stadium lo. నేడు ప్రారంభించబడుతున్నటువంటి డాక్టర్ వెంకటేశ్వర్ గారు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వారికి తమ్ముడు తెలుగే కదా నాన్న చరణ్ తేజ్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి వారికి తెలుగే కదా హిందీ ఏమన్నా హిందీలో చెప్పాలా రెడ్డి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వీరికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే SAP బోర్డ్ డైరెక్టర్స్ డార్క్నెస్ రిప్రజెంట్స్ ఇగ్నోరెన్స్ వైల్ light signifies truth and enlightenment. In our tradition, lighting the lamp or Jyoti Prajwalana is an act. Gauri Putram Vinayakam Pranamya Sirasadevam Gauri Lambodaram Panchamancha Sastam Vikatamevacha Sastam Vikatamevacha Saptamam Vignarajan Tavarnam Tadastamam Navamam Palachandrancha Dasamantu Vinayakam Navamam Palachandrancha Dasamantu Pranamya Sirasadevam Gauri Putram Vinayakam Pranamya Sirasayakam. Thank you, sir. పాడినటువంటి పిల్లలకు దీవెనలు. ఈ సందర్భంలో నేషనల్ ఫ్లాగ్ హైస్ట్ చేసిన తర్వాత అందరం కలిసి నేషనల్ యాంథమ్ పాడడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. ఫ్లాగ్ సల్యూట్ ఆర్డర్ నేషనల్ యాంథమ్ బిగిన్. జనగణ మన అధినాయక అడుగుల తయారీకే అయితే 10 గంటలకి అందరూ కూడా మంత్రి గారు కూడా రెడీగా ఉంటే అయితే క్రీడాకారులు రావాల్సిన టైం లేట్ అవడం వల్ల ఇలా జరిగింది. అయితే చేస్తూ స్పోర్ట్స్ ని రాష్ట్రంలో బెస్ట్ గా ఉండాలని నిరంతరం సహకరిస్తూ నడిపిస్తున్న మన క్రీడా శాఖ మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారిని లేదు ఈ వేదిక ద్వారా మా మంత్రి గారికి నా అన్నగారికి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ among nations today as we light the torch for our sports meet.
Let it ignite with us the same spirit of faith to achieve greater heights. యొక్క ఒలింపిక్ థాట్స్ ని మంత్రి గారికి అందజేయడం, క్రీడా స్ఫూర్తిని మీ అందరిలో వెలిగించడం అన్నటువంటి థాట్స్ రిలేని ఏర్పాటు చేయడం జరిగింది. డిక్లరేషన్ ఆఫ్ ద మీట్ తదుపరి రిలీజింగ్ ఆఫ్ బలూన్స్ అండ్ ఫైరింగ్ క్రాకర్స్. Respecting the rules and regulations. I declare the first AP State Level Amaravati Championship Cup for the men and women held at Tirupati for the year of 25 is hereby open. Start. Firing crackers. I repeat, I request honorable members occupate the court at the starting point. Go back. The starting point. సార్ ఓకే సార్. ఓకే రండి రండి రండి. కూర్చుకుంటాయి మామిడి కూర్చోబడుతున్నారు లేవు కదా చెక్కు ఓకే కదా సార్ సెకండ్ జాగ్రత్త సార్, కొద్దిగా డౌన్ చేయండి సార్. సార్ ఫేస్ కదా సార్ చెప్పుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి పట్టణంలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా ఇక్కడ ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం 4వసారి ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా క్రీడల పట్ల ఎంతో మక్కువతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 3 రోజులు జరిగే క్రీడల్లో ఎవరైతే అత్యున్నతంగా పార్టిసిపేట్ చేసి మెడల్ సాధిస్తారో వాళ్ళందరికీ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా 4 జోన్లో ఉన్న క్రీడాకారులంతా ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే క్రీడా శాఖ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా క్రీడాలోకానికి ఒకటే చెప్తున్నాం, మా క్రీడా పాలసీ అయితేనేం, ఈ 12 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేం క్రీడా ప్రపంచాన్ని క్రీడాకారులు ముందుకు తీసుకొని పోయే విధంగానే ఉంటాయి. ఎక్కడ ఏ విధమైన తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా మా మంత్రిత్వ శాఖ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని సగర్వంగా తెలియజేసుకుంటూ వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడిన విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ విషయంలోనైతేనేం అలాగే ఆర్థిక వనరులు సమకూరు విషయంలోనైతేనేం రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు జరగబోయే క్రీడాకారులకు అన్ని అవకాశాల్లో ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న మంత్రులైతేనేం ఎమ్మెల్యేలు అయితేనేం అందరం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం. ఏదో వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు ఇలాంటి వారు చేసిన కామెంట్లు మేము ఎక్కడా భయపడం స్పందించడం ఎక్కడా జరగదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం ఎలా ఉంటుందంటే చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది. అలాగే
ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం మీ అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నాం తప్పగా ఎక్కడ ఏ విమర్శలకు తావివ్వము. ఒకరి దగ్గర వేలెత్తి చూపించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కడ పనిచేయరని తెలియజేసుకుంటున్నాం. సార్, తెలుగుదేశం పార్టీలో 1,20,00,000 మంది సభ్యత్వాలు ఉన్నాయి. ఎవరో ఒకరో ఇద్దరో ఒక విషయం మీద మాట్లాడినంత మాత్రాన మేము ఉలిక్కిపడ్డాం, మాకు ఇష్టం లేదు. అలాంటివి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలోనే క్రమశిక్షణ గల పార్టీ. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేం కార్యకర్తలు అయితేనేం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టే ఈ 40 వసంతాలు పూర్తి చేసుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 4వ పర్యాయం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇలాంటి చోటా మోటా కామెంట్లకు ఎక్కడ భయపడేది లేదు. నిజంగా అలాంటి మాట్లాడిన వాడిని తప్పకుండా పార్టీ పిలిపించుకొని మాట్లాడుతుంది. ఇది అంతర్గత విషయం, లోపల పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ కామెంట్ లేదు, ఏ విధమైన తప్పులు ఎక్కడ జరగలేదు. ఎవరి మీద తప్పకుండా ఎవరన్నా పార్టీ లిమిట్స్ దాటి మీడియాకు వచ్చి మాట్లాడితే అది నేనైనా కూడా నాకంటే పైన వాళ్ళైనా కూడా పార్టీ కిందకి వస్తారు, గూటి కిందకి వస్తారు. కాబట్టి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని ఎక్కడ ఏ తప్పులు జరగడం లేదు. ఏదో 1,20,00,000 మందిలో ఒకరు ఇద్దరు మాట్లాడినంత మాత్రాన మా పార్టీకి వచ్చే నష్టం లేదు. దీన్ని చూసి వైసీపీ వాళ్ళు అతిగా స్పందించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈరోజు ఉచిత బస్సు ఇచ్చాం. ఉచిత బస్సు వల్ల కోట్లాది మంది ఆడవారికి మంచి జరుగుతూ ఉంది. దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేదానికి చిన్న చిన్న టాపిక్లన్నీ తీసుకొని వచ్చి బయట చెప్తున్నారు తప్పక ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవు. ఆడుదాం ఆంధ్ర యొక్క విచారణ విషయంలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఏదైతే నోడల్ ఏజెన్సీ ద్వారా చెప్పామో దాని ద్వారా ఈరోజు కమిటీ కూడా అధ్యయనం పూర్తి చేసుకొని ఆ రిపోర్ట్ను కూడా అసెంబ్లీలో లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. Machilipatnam MP Vallabhaneni Balasuri travelled on the RTC bus in Bantumilli Mandal and interacted with women beneficiaries. He stated that women are happy with the Sri Shakti scheme. He also inquired about their experience with the free bus travel facility. Beneficiary women expressed their gratitude to CM Chandrababu Naidu for implementing the scheme. ఏం పని మీద వెళ్తున్నారు? ₹40 సార్ యాక్చువల్గా టికెట్ ధర. ప్రభుత్వం అయితే ₹40 చెల్లించవలసింది 0. అంటే ఆమెకు ₹40 బెనిఫిట్ అయిందని చెప్పి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అందరికి పని ఉంది మచిలీపట్నంలో. ఇప్పుడు మీకు అర్థమైందా? అమాంతంగా పెరిగిందండి సార్. చిన్న వ్యాపారులు జెంట్స్ మాత్రం ఈ బస్ కాదు. ఈ బస్సులో ఎంతమంది ఉన్నారు? 45 మంది ఫ్రీ. ఎట్లుందమ్మా సౌకర్యం? ఎట్లుంది? బాగానే ఉందా? 40 మీకు బంటుమల్లి నుంచి మచిలీపట్నం మళ్ళా రిటర్న్ 40. నీకుందా టికెట్? లేదు. ఇంకా చిన్న పిల్లలకు కూడా ఇచ్చారు, చాలా హ్యాపీగా. మనం ఇచ్చిన హామీ విత్ ఇన్ ద జిల్లానే అమ్మా. యాక్చువల్ గా మనం ఆ రోజు ఇచ్చింది. కానీ మన ప్రభుత్వం ఏంటంటే మహిళలందరికీ కూడా మంచి చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. సరుకులు కూడా మీరు రావచ్చు. Janasena Party President Pawan Kalyan will hold a massive workers meeting in Visakhapatnam on the 30th of this month. Thousands of workers are expected to attend the meeting. During the meeting, Pawan Kalyan will outline strategies to strengthen the party and may also speak about Janasena role in the coalition government. Minister Nadenla Manohar unveiled the meeting poster along with local Janasena leaders. కూర్చోబెట్టి
సారీ అండి, ఐ డి నోటీస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ మైక్ అవసరంలేగా మీకు? ఆఫ్ చేసి ఇచ్చారు. జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గళం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా, సంక్షేమం అవనండి అభివృద్ధి అవనండి రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యవర్గ సమావేశమే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం YMCA ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత. ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొత్త ఆలోచనలతోటి ముందుకొచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచులు, మహిళలు, వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్ 29వ తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. అనేక అంశాలపైన చర్చించబోతున్నాం. రాష్ట్రంలో ఈరోజు ఒక సామాన్యుడికి ఎదుర్కొంటున్న వైద్య సమస్యలపైన ఏ విధంగా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా పట్టణాల్లో కానీ పంచాయతీలో కానివ్వండి పౌరులకు అందించాల్సిన సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా
ఒక ఆలోచన. పర్యావరణం గురించి ప్రత్యేకంగా కొన్ని సలహాలు, సూచనలు, ఉపాధి కల్పన కోసం, పెట్టుబడుల కోసం ఏ విధంగా ప్రోత్సహించాలి, ఎటువంటి పాలసీస్ మనం తీసుకొచ్చాం గత సంవత్సరం నుంచి, వాటిని వివరిస్తూ మరింత పటిష్టంగా చేయడానికి కోసం వాళ్ళలో ఉన్న ఆలోచనల్ని కూడా ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు మహిళా భద్రత, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్లో. తిరుపతి ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు will launch the distribution of the new smart ration card today. The government has introduced these cards with QR codes to prevent irregularities in ration distribution. He announced that 66,243 smart ration cards will be distributed in the city, ensuring transparent delivery of ration supplies. సార్ అది వాళ్ళు అడుగురు మమ్మల్ని అడిగితే మేము ఏం చేస్తాము. అటు లక్ష్మి వాళ్ళు ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఓకే. తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా క్రెడిట్ కార్డు లాగా ఒక పర్సులో పెట్టుకోవచ్చు, ఎక్కడ క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది, ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి సులభంగా ఉంది. ఇదొక మంచి అవకాశంగా మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. A major fire accident occurred at a plywood warehouse in the Katadan area of Melardepalli. Police suspect a short circuit as the cause of the fire. Firefighters rushed to the spot and worked to bring the flames under control. Fortunately, no loss of life was reported, but there was significant property damage. Repeat. In Kuala of Elloro district, a youth named Ayyappa, under the influence of alcohol, climbed a cell tower near the local bus stand, causing a commotion. He reportedly threatened to jump off due to financial troubles. Police reached the scene and tried to pursue him to came down safely.
3 youths were trapped in the sea waves at RK Beach, Visakhapatnam. The victims, identified as 10-year-old Riyasat, Edni Kumar and Shashi Kumar from Purna Market, were bathing when the incident occurred. Riyasat was dragged deeper into the sea by strong waves, while the other two also got into danger. Marine police and lifeguards responded immediately and rescued all three safely. సూపర్ నువ్వు ఎవడొస్తారా Actor Jairam Ravi visited Sri Venkateshwara Swami temple at Tirumala today. He, along with his family, participated in the Suprabhat Seva and offered prayers. After the darshan, Vedic scholars blessed him with Veda Ashirvachanam and temple officials presented him with prasadam and silk cloth as an honor. Okay, sir. Okay. Before concluding, here are the headlines once again. The venue for the Amaravati Championship Tournament. Minister Ram Prasad Reddy says the government is giving a big boost to sports. As promised, the CM implemented the Stri Shakti scheme. MP Balasori interacted with women to learn about bus facilities. Janasena workers meeting to be held in Visakhapatnam on the 30th of this month. Minister Nanenla unveiled the poster along with local leaders. Smart cards introduced to prevent irregularities in ration supplies. MLA Arani Srinivasulu to launch a new card today. Stay tuned to 69 TV for more updates. Signing off, Pankaj Kumar Sanghi.